అగ్రికల్చర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? అయితే రీల్ నీకోసమే. పూర్తిగా వినే అగ్రికల్చర్ మీద ఒక ఐడియా వస్తుంది. ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నా. నీకు సీట్ వస్తే, గవర్నమెంట్ కాలేజీలు వస్తే మీకు దారి తెలియపోయినా కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి, మీరు సేఫ్ అయిపోతారు. ప్రైవేట్ కాలేజీలు డబ్బులు పెట్టి చదువుతాము అంటే ఆ డబ్బుని తీసుకెళ్లి గంగలో పోసినట్టే. శుద్ధ దండగా. బేస్మెంట్లో ఉండవు. బేస్మెంట్ ఇచ్చినా 10 రోజులు 20 రోజులు అంతే. ఒక నెల రోజులు శాలరీ కూడా నీకు ఇవ్వడం. అసలు అగ్రికల్చర్ లో కంపెనీ లేరా? సరైన కంపెనీ లేయి. నువ్వు ఏదైనా ఇప్పుడు డెసిషన్ తీసుకుంటేనే ఫ్యూచర్ బాగుంటది. చెప్తారు ఐసీఆర్ సిలబస్ ఉంది, ఐసీఆర్ సిలబస్ మేము చెప్తున్నాము, ఐసీఆర్ ఫ్యూచర్ లో వస్తుంది. ఐసీఆర్ అంటే ఫుల్ ఫామ్ తెలిసే ఉంటది, ఇండియన్ కౌన్సిలింగ్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఏ ప్రైవేట్ కాలేజీలకి మాక్సిమం ఆడెవ్వడం, గవర్నమెంట్ వాడికి డబ్బులు ఇచ్చేస్తాడు, ఏమి ఇవ్వడం. ఇదంతా చాలా పెద్ద నెట్వర్క్. ఇదంతా ఐసీఆర్ మేము తీసుకొస్తాము ఫ్యూచర్లో, ఈ మాటలు అయితే నమ్మి జాయిన్ అవ్వద్దు. అడ్మిషన్ తీసుకోవద్దు. ముందు బొక్కలో పడిపోయినట్టు వెళ్ళిపోయి. మీరు బైపీసీ చేస్తే చేశారు, ఒక తప్పటడుగు వేసారు, తర్వాత ఇంకేదైనా చూసుకోండి ఆల్టర్నేటివ్. ఇప్పుడు దాకా రైతు మీడియేటర్ కమ్మే నష్టపోతున్నాడు, కానీ డైరెక్ట్ గా సెల్ చేసుకునే ఆప్షన్ లేదు రైతుకి. డైరెక్ట్ గా ప్రాఫిట్ పొందే ఆప్షన్ లేదు. అగ్రికల్చర్ యువత అంతా ఏం చేస్తున్నారు? ఆడు 4 years 3 years చదివించి పంపించేస్తాడు బయటికి. తర్వాత నీకు ఫోన్ చేసి ఐసీఆర్ ఉన్న దాంట్లో చదివే కదా, జాబ్ వచ్చిందా, నీకు జాబ్ ఇప్పించానా లేదా, హ్యాపీగా ఉన్నావా జాబ్లో అని అడగడం. వాడి మార్కెటింగ్ వాడికి అవ్వాలి, వాడు అనుకున్న టార్గెట్ వాడు రీచ్ అవ్వాలి, వాడి డబ్బు ఎంతైనా లాగాలి. ఇదే రూల్. నేను ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ల గురించే మాట్లాడుతున్నా. గవర్నమెంట్ అయితే అసలు నువ్వు అస్సలు వెనకడికి ఇద్దు, వెళ్ళిపో అగ్రికల్చర్. ఒకవేళ చెప్పకపోయినా నీకు ప్యాషన్ ఉంటుంది, కంపల్సరీ నీకు గవర్నమెంట్ సీట్ కొట్టావు అంటే నువ్వు ఏదో ప్యాషన్తో ఉంటావు. నీ ప్యాషన్ అన్నా నిన్ను రక్షించేస్తుంది. ఐసీఏఆర్ ఉండదు కొన్ని కాలేజీలకి, కానీ ఉంది అన్న ముసుగులో అడ్మిషన్స్ చేస్తాయి. ఆ కాలేజీ లిస్టు రేపు పొద్దున్న వీడియోలో చెప్తాను. ఐపీసీ చేసి అగ్రికల్చర్ జాయిన్ అవుదాము ప్రైవేట్ కాలేజీల్లో అనుకుంటారు కదా, అడ్మిషన్లు తీసుకుని ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయి అండ్ అకౌంట్ను ఫాలో చేయి.